మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. మంగళగిరిలో రెండో విడత ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఆయన 3000 మందికి ఇళ్ల పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేశారు. ఇవాళ రేపు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సీడెడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన 81 మందికి పట్టాలు అందిస్తున్నారు. అలాగే 22A నిషేధిత భూముల్లో ఉంటున్న 1662 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇళ్ల పట్టాల విలువ దాదాపు 1000 కోట్ల రూపాయలుంటుంది. మొదటి విడతలో 3000 మందికి పైగా పట్టాలు పంపిణీ చేశారు. లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమో లేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించాను. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినాం. ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాను.